అతి దినాలు బాప్టిస్టం చాలా చీప్గా అయిపోయింది. ఒకడు ఈ రీతిగా చెప్తున్నాడు, బాప్టిస్టం ఎందుకు పొందుకున్నామంటే, అయ్యా పాస్టర్ గారు నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. ఏమనంటే, మా గేదె పాలిస్తే నేను బాప్టిస్టము పొందుకుంటాను. దేవుని స్తోత్రం కలిగి ఏమి ఇస్తానంటే, గేదె పాలిస్తే బాప్టిస్టం. గేదె పాలిస్తున్నాడు చాలా ధారాళంగా. అంటే గేదె కోసం తీసుకున్నాడు కానీ బాప్తిసం, వీడి కోసం మాత్రం బాప్తిసం తీసుకోలేదు. కొంతమంది పెళ్లి జరిగితే నేనేం పొందుతాను? బాప్తిసము. ఉద్యోగం దేవుడు నాకు ఇస్తే నేనేం పొందుతాను? బాప్తిసం. ఇల్లు కానీ దేవుడు నాకు ఇస్తే నేనేం పొందుతాను? బాప్తిసం. స్థలం ఇస్తే దేవుడు నేనేం పొందుకుంటాను? బాప్తిసం. రకరకాలుగా. పాస్టర్ గారు మీరు మాకు మంచి వివాహ సంబంధం చూసారనుకోండి, మా అబ్బాయికి వెంటనే ఏం చేస్తాం? బాప్తిసం. అంటే పెళ్లి కోసమే తీసుకుంటావా బాప్తిసం? గేదె పాలు ఇచ్చిందని తీసుకుంటావా బాప్తిసం? ఉద్యోగం వస్తేనే తీసుకుంటావా? దేవుడు ఇల్లు కడితేనే తీసుకుంటావా? బాప్తిసం అనేది పిల్లరా పరలోకానికి వెళ్ళే ఒక గొప్ప రక్షణ మెట్టు.